హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఇలా ఉన్నారండి. మేమైతే బాగానే ఉన్నామండి. నాకు కొన్ని మీతో షేర్ చేసుకోవాలనిపించింది, బట్ నాకు కొన్ని డౌట్స్ వచ్చాయన్నమాట. నేను ఎవరితో షేర్ చేసుకోవాలో అర్థం కాలేదు, అందుకని మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. నేను నార్మల్గా వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను, బట్ ఇంత వ్యూస్ అయితే రావు. నేను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అని ఎందుకు అడుగుతున్నానంటే, ఇప్పుడు నేను సింగిల్గా ఉంటున్నాను. నేను పెద్ద ఎవరితో మాట్లాడను. జస్ట్ కామెంట్స్ అన్న వస్తే దానికి రిప్లై చేస్తూ కొంచెం అంటే మనుషుల మధ్యలోకి వచ్చినట్లు ఉంటానన్న ఫీల్తో నేను అడుగుతున్నాను. అంతేగాని ఏదో మీరు కామెంట్ చేస్తే చాలామందికి రీచ్ అవుతుందన్న ఆలోచన అయితే లేదండి నాకు. ఒక ఆవిడ అంటారు కదా, రండి కామెంట్ సెక్షన్లో మాట్లాడుకుందామని. అలాగా నేను కూడా ఒక కామెంట్కి రిప్లై ఇస్తుంటే నాకు కూడా కొంచెం ఇవన్నీ మర్చిపోతాను కదా అనుకున్నాను. ఇంకొకటి ఏంటంటే, నాకు ఒక డౌట్ వచ్చిందండి. డౌట్ అంటే డౌట్ కాదు, జనాలు ఎలా ఉన్నారా ఏంటి అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నేను నా పిల్లల్ని నేనే చూసుకుంటున్నాను. ఇప్పుడు కాదండి, ఆల్మోస్ట్ మా బాబు ఇప్పుడు 6th కంప్లీట్, 7th వస్తున్నాడు. వాడిని స్టార్టింగ్ స్కూల్లో వేసిన దగ్గర నుంచి కూడా నా పిల్లల్ని, నా ఫ్యామిలీని నేనే చూసుకుంటున్నాను. నేనంటే ఓన్లీ నేనే చూసుకుంటున్నాను, ఇంకెవరు హెల్ప్ చేయట్లేదన్నమాట. నాకు అలా అని ఎవరు లేకుండా ఏం లేరండి, నాకు అందరూ ఉన్నారు. మా అత్తయ్య మామయ్య అందరూ ఉన్నారు. కాకపోతే ఎవ్వరు ఏమి చేయకపోతే చేయకపోయారు. కాకపోతే నేనేదో నా బతుకు నేను బతుకుతుంటే వాళ్ళు హెల్ప్ చేయకపోయినా మేమే అంతా చూసుకుంటున్నాము, మేమే అంతా చేస్తున్నాము అనేది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఏదైనా నిజంగా హెల్ప్ చేస్తానని చెప్పండి, లేదంటే లేదు. ఇప్పుడు అలా చేయకుండా మేమే అంతా చేస్తున్నాము, మేమే చూస్తున్నాము, మేము పంపిస్తున్నాము అన్నప్పుడు జనాలు ఏమనుకుంటారు, ఊళ్ళో వాళ్ళు నిజమేనేమో, నీకేం కష్టాలు ఉన్నాయిలే, మీ వాళ్ళు పంపుతున్నారు కదా అనుకున్నారు. కానీ నిజం అది కాదండి. వచ్చి కావాలంటే చూసుకోండి. ₹1 నాకు ఇచ్చింది లేదు, పెట్టింది లేదు. ఈవెన్ ఎంత కష్టమైన ఏదైనా నా పిల్లలకి నేనే చూసుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే, బంధువులు ఉన్నారండి. బంధువులు ఎలా అంటే, అవసరానికి మాత్రం డబ్బులు ఉన్నప్పుడు మా అని వస్తారండి. అదే డబ్బులు లేకపోతే మాత్రం బంధువులు లేదు, గిందువులు లేరు, అవసరమే లేదు. నిజం చెప్పాలంటే ఈ కాలంలో తెలివిగా బిహేవ్ చేయాలండి. జనాలు మన దగ్గర డబ్బులు ఉంటే వస్తారు, మనము జనం ఉంటే చాలు అనుకోకూడదండి. డబ్బు సంపాదించండి, ఎలాంటి వాళ్ళైనా మన దగ్గరికి వస్తారు. అదే డబ్బులు లేవనుకోండి, ఎక్కడ మనల్ని హెల్ప్ అడుగుతారో అనేసి దూరం పోతారు. ఇంకొకటి, ఇప్పుడు నాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఏమున్నా ఒకరిని ఒక మాట అనుకున్నా నా బతుకు నేను బతుకుతున్నాను. మధ్యలో నాకు ఫోన్ చేయడాలు, అవసరం వస్తే డబ్బులు అడగడాలు, లేదంటే మా అత్తయ్య వాళ్ళు ఫోన్ చేయడాలు, లేదంటే వాళ్ళు ఏదో ప్రేమ ఒలకబోస్తున్నట్టు చేయడాలు అనమాట. నాకైతే ఫోన్ ఎత్తడం ఇష్టం లేదండి. ఎందుకంటే నా తిప్పలు నేను పడుతున్నాను, నా కష్టాలు నేను పడుతున్నాను. మళ్ళీ వాళ్ళు ఎందుకు నాకు ఫోన్ చేసి ఊరికే డిస్టర్బ్ చేయడం? వద్దనుకున్నప్పుడు వద్దనుకోవాలి కదా. ఊరికే ప్రేమ ఒలకబోసినట్టు పిల్లలు ఏం చేస్తున్నారు అది ఇది అన్నప్పుడు, అంత ప్రేమ ఉన్నప్పుడు చూడొచ్చు కదా ఏదైనా కానీ. ఇప్పుడు నాకు కష్టం వచ్చిందా, కొంచెం నిల్చునేది లేదు, చేసేది లేదు, పెట్టేది లేదు, ఏం లేదు. కానీ నేనే చదివిస్తున్నాను, మేమే పెడుతున్నాం, వాళ్ళంతా మా ఖర్చు మీదే బతుకుతున్నారు అనేది కరెక్ట్ కాదు. ఏదైనా అలా అన్నప్పుడు నిజమో కాదు నిరూపించుకోవాలి. నిజంగా అండి, ఒకప్పుడు నేను అందరినీ నమ్మానండి, ఇప్పుడైతే ఎవరిని నమ్మట్లేదు. ఏంటంటే నా బతుకు నేను బతకాలి, ఒకరి మీద డిపెండ్ అవ్వకూడదన్న ఆలోచనతో నేను ఉన్నానండి. నిజం చెప్పాలంటే మా ఆయన పెద్ద పనికి మాలినోడు, కాదంటలేదు. సరే, మా అత్త అమలు చేసింది ఏముంది? ఏమీ లేదు. నా బతుకు నేను బతుకుతుంటే మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేయలేదంట, మాట్లాడలేదంట, నాకెంతో పొగురంట, అలా ఇలా అంటున్నారు. నిజం అండి, ఒక ఆడపిల్ల ఎలాగైనా బతకగలదు అనుకుంటాం, కానీ సమాజం బతకనేది. సమాజం పక్కన పెట్టండి, ఇంట్లో వాళ్ళు బతకనిస్తారా ఏమన్నా? మళ్ళీ ఇంకా బంధువులు ఉన్నారండి. ఆ బంధువులు ఎలా అంటే, వెళ్తే ఏమో మన ముందు ప్రేమ వాళ్ళకి వస్తారండి, మనం లేకపోతే మాత్రం మన వెనక పెద్ద మాటలు మన గురించి గూతులు దవ్వుతుంటారనమాట. అలాంటి బంధువులు ఎందుకండి? వేస్ట్. వాళ్ళు బంధువులో రాబంధువులో కూడా నాకు అర్థం కాదు. అందుకని నేను ఈ సంవత్సరం మొత్తం అందరిని వదిలేసి ప్రశాంతంగా నా లైఫ్ నేను బతుకుదాం అనుకుంటున్నాను. అసలు ఇది వాళ్ళకి డైరెక్ట్ అసలు నాకు ఫోన్ చేయొద్దు అని చెప్దాం అనుకుంటాను. మళ్ళీ దాన్ని పెద్ద ఇష్యూ చేస్తారేమో అనేసి చెప్పలేకపోతున్నాను. అట్లీస్ట్ యూట్యూబ్లో ఉన్న వ్యూస్ అలా వస్తుంటే నాకు కనీసం డబ్బులు వస్తుంటాయి కదా, కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది నాకు కూడా. ఈ వర్క్ కూడా కొంచెం తక్కువగా ఉందని అనుకున్నాను.
వీడియో స్టార్ట్ చేసేటప్పుడు అనుకున్నానండి స్ట్రాంగ్గా మాట్లాడాలి, అంటే కన్నీళ్ళు రాకూడదని. కాకపోతే అనే మాటలన్నీ నిజంగానే ఆలోచిస్తుంటే చాలా బాధగా ఉంటుంది. వదిలేయండి, ఏం కాదు. కొంచెం ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా యూజ్ అవుతుంటే మాత్రం ప్లీజ్ షేర్ చేయండి. నేను ఒకటండి వాళ్ళకి ఇంకా చెప్పేద్దాం అనుకుంటున్నాను, నాకు ఎవరు అవసరం లేదు, నా జోలికి రావద్దు, నా పిల్లలు నేను బతుకుతామని చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ₹1 ఇచ్చింది లేదు, నా పిల్లలు చూసింది లేదు, ఏమీ లేదు. ఇన్ని సంవత్సరాల నుంచి నేనే పడుతున్నాను, అయినా కానీ వాళ్ళు చూస్తున్నారు అంటున్నారు. అసలు ఎందుకు ఒకసారి అడిగేస్తే అయిపోతుంది, వగదైపోద్ది అనుకుంటున్నానండి. ఏమంటారో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పింది.